ఉన్నది. ఇక చూడు, ఇక కేటీఆర్ ఏమన్నాడు, రేవంత్ నయా నీరో రైతులు చనిపోతున్నా పట్టించుకుంటలేడు. ఎస్ఎల్బి టనెల్లో 8 మంది చిక్కుకుంటే మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అంటూ కూడా చేసిండు, కనీసం పట్టించుకోవడం కూడా. నిన్న ఢిల్లీకి పోయిండు. రేవంత్ కు నిద్రలో కూడా కేసీఆర్ యాదకొస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు పప్పులు ఉడక తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆర్ గులాబీ సైన్యమే. దమ్ముంటే కడియం రాజీనామా చేయాలి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేషన్ గన్పూర్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు. కేటీఆర్ సమక్షంలో చేరిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే రేవంత్ నయా నీరో కంటే ఏదో ఉంటుంది, పిడేలు చక్రవర్తి, నీరో చక్రవర్తి ఏదో వస్తాను పిడేలు వాయించినట్టుగా సంథింగ్ ఏదో ఉంటుంది, గట్లనే ఉన్నది ఈ తెలంగాణ. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఎస్ఎల్బిలో 8 మంది ప్రాణాలు ఉన్నాయండి. నిజంగా కూడా ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచిస్తేనే బాధ అనిపిస్తుంది. ఇతర రాష్ట్రాల నుండి ఆ గురుప్రీత్ సింగ్ సంబంధించిన వాళ్ళ సోదరుడు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అరే కనీసం ఇక్కడ ఉన్న మొత్తం కూడా ఫోన్లలో మునిగిపోతారు, ఎవరికి వారే ఏమన్నా తీరే అయిపోతుంది తప్ప కనీసం పట్టించుకుంటలేరు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణం కనబడుతుంది. ఇక మన నీరో చక్రవర్తి ఏం చేస్తున్నాడు, పిడేలు వాయించుకుంటా కూకుంటున్నాడు, గంతే అయిపోయింది. ఇక్కడ చూడురి, 8 మంది ప్రాణాలు పడితేనేమో మొన్నటిదాకా ఎమ్మెల్సీ ప్రచారం పోయింది. ఆ ఎమ్మెల్సీతోని నీ ప్రభుత్వానికి ఏం కాదంటివి, అసలు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఓడిపోయినా గెలిచినా అసలు ఏం సంబంధం లేదంచి. మరి అలాంటప్పుడు అక్కడికి ఎందుకు పోయినావు? అక్కడ ప్రాణాలు పోతున్నాయని మొత్తుకుంటే అక్కడికి ఎందుకు పోలే చెప్పు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయంటేనేమో ఇక్కడ పట్టించుకోవు, ఆడ ఎమ్మెల్సీ ఎన్నికలు పోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్ చేయాలి. ఏం వీకిల్లని కోడుగుడి మీద ఈకలు వీకిల్లనా, ఏం చేసేయాలని మీకు ఓటేయాలి? ఇక దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ఒక విషయాన్ని నేను చాలా క్లారిటీగా చెప్తా. అసలు చాలా నాకు ఉత్సాహాన్ని ఇచ్చే అంశం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తే మేము సైతం అంటూ తెలంగాణ నుంచి ప్రజలందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మన ప్రజా వెలుగు దినపత్రిక. నేను నిన్న రాసుకొచ్చిన ఏంటి అంటే, కడియం శ్రీయారికి సంబంధించి కడియం శ్రీయారిపై కేటీఆర్ రియాక్షన్. నీతులు చెప్పుడు కాదు, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. కడియం శ్రీయారికి కేటీఆర్ సవాలు, మేధావిలా డైలాగులు కొట్టుడు కాదు, ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని కడియం శ్రీహరికి ఏది అంటే హితబోధు అంటూ కూడా చూడొచ్చు. ఏంది, సొంత నియోజకవర్గం కొడంగల్లోనే రేవంత్ రెడ్డికి దిక్కు దివానా లేదు, కడియం శ్రీహరి ఉంటాడా అని అడుగుతున్నా అని అన్నారు కేటీఆర్. తెల్లవారి లేస్తే నీతులు మాట్లాడతారని, ప్రపంచంలో తనకంటే మేధావి ఎవరు లేనట్టుగా ప్రవర్తిస్తారని, ఆ లెవెల్లో కడియం శ్రీహరి ఫోజులు కడుతున్నారని ఎద్దేవా చేశారు. నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇజ్జతి ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని, దమ్ముంటే రా. భీకరమైన డైలాగులు ఎందుకు, నిజంగా నువ్వు చేరిన ఆ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ అనుకుంటే రాజీనామా చేయి. కేటీఆర్ సవాల్ విసిరారు. ఉప ఎన్నికలకు రా, సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నామని, న్యాయం జరుగుతుందని, 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయని బరాబర్ కొట్లాడతామని, వీళ్ళ సంగతి ఏంటో చూస్తామంటూ కూడా తేలుస్తామంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీయారిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మేధావిలా డైలాగులు కొట్టుడు కాదు, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. స్టేషన్ గన్పూర్కు చెందిన మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండో కప్పి సాదరంగా కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కడియం శ్రీయారిపై కేటీఆర్ మండిపడ్డారు అంటూ చూడొచ్చు. మోసపోయాని ప్రజలు కూడా అర్థమైందని, ప్రజలకు కూడా తెలియాలని, గాడిదను చూస్తే గుర్రం విలువ తెలుస్తుందన్నారు కేటీఆర్. చీకటిని చూస్తే వెలుగు విలువ తెలుస్తుంది, రేవంత్ రెడ్డిని చూసిన తర్వాతనే కేసీఆర్ విలువ తెలుస్తుందని చెప్పారు. ప్రజలకు కూడా తెలిసి రావాలని, రుణమాఫీ లేదు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, తెలంగాణ రైతులకు టకీమని డబ్బులు పడడం లేదు, కానీ టకీమని ఢిల్లీకి మాత్రం మోగుతుందన్నారు. పదవిని కాపాడుకోవడం కోసం బిల్డర్లు, కాంట్రాక్టులు రియల్ ఎస్టేట్ దగ్గర దోచుకొని ఢిల్లీకి అప్పజెప్తున్నాడని కేటీఆర్ ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మరోవైపు కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల లంబాడాల సోదరుల భూములు గుంజుకునే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తాడని, కానీ స్థానిక రైతులు అధికారులకు నిరసన తెలిపి అక్కడి నుంచి పంపించేశారన్నారు కేటీఆర్. ఇక రేవంత్ రెడ్డికి అహం దెబ్బతిని 40 మందిని జైల్లో పెట్టాడని, అందులో దళిత గిరిజన రైతులు ఉన్నారని గుర్తు చేశారు. వారందరినీ పరిగి, సంగారెడ్డి, చెర్లపల్లి జైల్లో పంపించారని, ఆ రైతుల తరపున అన్ని కమిషన్లను కలిసి సీఎం రేవంత్ ప్రవర్తనతో పాటు కాంగ్రెస్ పాలకుల గురించి వివరించామని, మొత్తానికి న్యాయ పోరాటం చేసి రైతులను జైల్లో నుంచి విడిపించామని కేటీఆర్ గుర్తు చేశారు. నేనేమంటున్నానంటే, ఈ 10 మంది ఎవరైనా కూడా కనీసం ఇజ్జత్ ఉంటే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి అప్పుడు మాట్లాడాలి. ఇక్కడ కడియం శ్రీహరికి సంబంధించి నేను చూస్తున్నారు కదా, కడియం శ్రీహరి సీనియర్ నేత, బిల్డప్ కొట్టుడు తప్ప ఏముండదండి. ఆయన
ఏదో నేనే మేధావిని అన్నట్టు, నేనే అపర మేధావిని అన్నట్టు చెప్తాడు. మరి ఆ అపర మేధావికి తెలియదా ఏదైనా పార్టీ మారినప్పుడు పూర్తి స్థాయిలో రాజీనామా చేసి పార్టీలోకి వెళ్ళాలని? సో వెళ్ళే పరిస్థితి లేదని కేటీఆర్ ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. అర్థమైందే? ఇప్పటి వరకైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే ఇదంతా ఉత్త డబ్బా కాంగ్రెస్, ఉత్త కాంగ్రెస్ ఇదంతా. నిజమైన కాంగ్రెస్ చాలా కసిగా కన్నీళ్లతోని వేదనతోనే ఉన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నిజమైన కాంగ్రెస్ వాది, నిజమైన కాంగ్రెస్ జెండా ఎత్తుకునే వ్యక్తి, నిజమైన కాంగ్రెస్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తి కన్నీళ్లతో ఉన్నారు. వలసవాద కాంగ్రెస్ వాదులతోని కల్తీ కాంగ్రెస్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళా ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ఎస్ఎల్బిలో ఉన్న 8 మందిని కాపాడతాడా? తెలంగాణ రాష్ట్రాన్ని సంవత్సరంలో కుక్కలు చంపిన ఇస్తారాకు చేసింది ఈయన చేస్తాడు అనేది మనం ఆలోచించాలి. ఇంతకు మించి ఆయన చేసేది ఏముంటుందని ఏముండని పరిస్థితి కనబడుతుంది. నాకు ఎందుకు సంతోషం అనిపించింది అంటే మీకు చెప్పలే కదా, కడియం 100